రాజమండ్రి హిట్ అండ్ రన్ లో గాయపడిన మెడికో ప్రియాంక యాక్సిడెంట్ చేసి చంపేసిన ఇద్దరు దుండగుల వివరాలు ఇప్పుడు బయటకు వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. వాళ్ళ ఫోటోలు అలాగే పేర్లు సోషల్ మీడియాలో విపరీతంగా కూడా వైరల్ అవుతున్నాయి. ఒకరు వచ్చేసరికి సురవరపు దశ్వంత్, అలాగే ఇంకొకరు దేశభక్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్. వీళ్ళిద్దరూ మద్యం మత్తులో ప్రియాంక అలాగే ఆమె మిత్రుడు జోసెఫ్ వీళ్ళిద్దరూ కూడా స్కూటీ మీద వెళ్తుండగా వీళ్ళు కారుతో ఢీ కొట్టడం, అలాగే ఢీ కొట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఇంకో 2 సార్లు వాళ్ళ మీదకి కారు ఎక్కించేసే ప్రయత్నం చేయడం, ఎక్కించడం కూడా జరిగింది. సో అలా 3 సార్లు వాళ్ళ మీదకి కారు ఎక్కించేసి ఆమె చావుకైతే కారణమయ్యారు. సో అలా క్రూరంగా అయితే చంపేయడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సో ప్రియాంక కూడా ఇన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ ఇవాళే చనిపోయింది. సో అయితే మొదట పోలీసులు దీన్ని ఒక యాక్సిడెంట్ కేసుగా అయితే నమోదు చేసుకున్నారు. సాధారణ కేసులు అయితే ఆ నిందితుల మీద పెట్టడం జరిగింది. అంటే యాక్సిడెంట్ జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులు ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వాళ్ళ మీద సాధారణ కేసులే నమోదయ్యాయి. మామూలుగా యాక్సిడెంట్కి చేస్తే ఏం కేసులు నమోదవుతాయి అలాగే నమోదయ్యాయి. కాకపోతే ఆ సీసీటీవీ ఫుటేజ్లు చూసిన తర్వాత పోలీసులు కూడా విస్తుపోయారు. ఒకసారి కాదు 3 సార్లు వాళ్ళ మీదకి కారు ఎక్కించారు. ఆమె అంత క్రూరంగా అయితే వాళ్ళు ఈ విధంగా హత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పేసి తెలిసింది. దాంతో ఇక కేసుల్ని ఆ సెక్షన్లను అయితే మార్చాల్సిన అవసరం అయితే వచ్చేసింది. సో హత్యాయత్నం కింద 307 సెక్షన్ 307ని కూడా వీళ్ళ కేసులో నమోదు చేసినట్టుగా కూడా మనకు తెలిసింది. సో ఇప్పుడు వాళ్ళిద్దరి నిందితుల ఫోటోలు అలాగే పేర్లు బయట వైరల్ అవుతున్నాయి. ఒకరు సురవరపు దశ్వంత్, అలాగే దేశభక్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్. వీళ్ళిద్దరూ కూడా ఇలా క్రూరంగా ప్రియాంకని యాక్సిడెంట్ చేసి అయితే చంపేయడం జరిగింది. సో వీళ్ళు ఆ టైంలో తీవ్రంగా మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా తెలిసింది. అంటే మాల్లోకి సినిమా చూడడానికి వెళ్ళే ప్రయత్నం చేయడం, అక్కడ మాల్ సిబ్బంది తనిఖీ సిబ్బందితో గొడవకు దిగడం. సో గొడవ తీవ్రతరం కావడంతో సెక్యూరిటీ రంగంలోకి దిగింది. సో సెక్యూరిటీకి ఎక్కడ దొరికిపోతామన్న భయంతో వాళ్ళు సెలాల్లో ఉన్న కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, కార్ ఎక్కి స్పీడ్గా పారిపోయే ప్రయత్నం చేయడం. సో దీంతో వెంటనే అక్కడ ప్రియాంక అలాగే ఉమేష్ వాళ్ళు స్కూటీలో వెళ్తుండగా వాళ్ళని గుద్దేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ వాళ్ళ మీద కారు ఎక్కించడం, అలా 2 సార్లు ఎక్కించేసి చేయడం. సో ఈ ప్రమాదంలో అటు ఉమేష్ బతికాడు. సో అతను వాంగ్మూలం ప్రకారమే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. కొన్ని గంటల్లోనే వీళ్ళిద్దరిని కూడా పట్టుకున్నారు. కాకపోతే అటు ప్రియాంక మృత్యుతో పోరాడుతూ వాళ్ళ చనిపోయింది. సో డాక్టర్స్ కూడా ప్రకటించారు. సో ఈ ఇద్దరు నిందితులు సురవరపు దశ్వంత్ అలాగే దేశభక్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ వీళ్ళిద్దరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా కోరుతున్నారు. సో పోలీసులు కూడా ఒక ప్రకటన, ఒక భరోసా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి అగెనిస్ట్గా అన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, అక్కడ ఉమేష్ వాంగ్మూలం కావచ్చు, ఇలా చాలా వరకు క్రోడీకరించాం. సో కోర్టు కూడా ఇతన్ని ఆల్రెడీ రిమాండ్కు పంపించేశారు. సో బెయిల్ దొరకకుండా సాక్ష్యాలను కూడా సేకరించారు. అవన్నీ కూడా కోర్టు పెట్టడంతో రిమాండ్కు తరలించారు. కస్టడీ కూడా కోరుతున్నారు. మరిన్ని వివరాలు సేకరించి వీళ్ళిద్దరికీ శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు హామీ ఇచ్చారు. సో మరి ఈ సురవరపు దశ్వంత్ అలాగే దేశభక్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్కి కఠినమైన శిక్షలు పడాలని చెప్పేసి అటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. పోలీసులు కూడా ఆ రకంగా మేము ప్రయత్నాలు చేస్తున్నామని కూడా చెప్పారు. మరి ఏం జరుగుతుందో కోర్టులో వెయిట్ చేసి చూద్దాం.